నమస్తే, జై భీమ్. నేను మీ వెంకట మాట్లాడుతున్నా. సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామ సమీపంలో ఉన్న వజ్రా రైస్ ఇండస్ట్రీలో ఎఫ్సిఐ అధికారులు భారీగా తనిఖీలు చేపట్టారంట. దాంట్లో భాగంగానే 69 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు ఒక ప్రకటన చేశారు. దానికి ప్రధాన సూత్రధారి ఎవరు అనంటే టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యదర్శి అయినటువంటి ఒట్టె జానయ్య యాదవ్ ప్రధాన నిందితుడిగా వాళ్ళు గుర్తించారు. మరి ఎందుకు గడిచిన ఇన్ని సంవత్సరాలు దరిదాపు 2.5-3 సంవత్సరాల నుంచి ఈ కుంభకోణం జరిగినట్లుగా గవర్నమెంట్ ఎందుకు గుర్తించలేకపోయింది? ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్కి ఇది గుర్తుకొచ్చింది? ఇప్పుడు ఎందుకు సోదాలు చేయవలసి వచ్చింది? కనీసం అక్కడ ఉన్న ఏరియాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఎలాంటి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉట్టిన వచ్చి అధికారులు ఎందుకు తనిఖీలు చేయవలసి వచ్చింది? ఇదంతా ఎవరి సన్నిధంలో జరుగుతుంది? మరి ఒక బీసీ బిడ్డ మీద కావాలని అణగతొక్కాలనే ప్రయత్నాలు ఇవి. ఒట్టె జానయ్య గారు చేసిన తప్పేంటి? రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. ఆయనకి ఇష్టం వచ్చిన పార్టీలో ఆయన ఎక్కడైనా ఏ పార్టీలైనా పోటీ చేయొచ్చు, ఆయన ఏ పార్టీనైనా పెట్టుకోవచ్చు. అంటే మీ ప్రతాపం అంతా ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీల మీదనే మీరు చూపిస్తారు అధికార పార్టీ నాయకులు. అంటే వేరు పార్టీలో ఉన్నా కూడా రెడ్డి ఒకటి, వేరు పార్టీలలో ఉన్నా కూడా ఓసీ ఒకటి. కానీ బీసీలందరూ ఒక ఐకమత్యమై ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని రాజ్యాధికారం చేపడితేనంటే మాత్రం ఓసీలకు ఇష్టం ఉండదు. ఎందుకు మరి ఎప్పుడు మీరే ఉంటారా? రెడ్డిలు, దొరలు, భూస్వాములు, పెత్తందారులు మీరే రాజ్యాన్ని చేతిలో పట్టుకొని నడిపిస్తే మరి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కలిసి మీ కుర్చీల కాడ, మేము మోచేతుల కాడ మీకు చేతులు చాపుకుంటూ, కొమ్ములు చాపుకుంటూ కూర్చోవాలా? ఇదంతా ఒక రాజకీయ కుట్రగానే భావించాలి. ఈ బీసీ బిడ్డలు ఎందుకు ఎదుగుతుర్రు, ఎందుకు రాజ్యాధికారాన్ని చేతిలోకి పట్టబోతుర్రు అనే భయంతోనే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ. వాస్తవానికి ఒట్టె జానయ్య గారు చేసిన తప్పేం లేదు. ఒక బీసీ బిడ్డగా, ఒక టీఆర్పీ పార్టీ కార్యదర్శిగా రోజుకో మెట్టి ఎక్కుతూ పైకి వెళ్ళిపోతున్న దాన్ని చూసి తట్టుకోలేక ఈ రెడ్డిలు ఒకటి క్లారిటీగా, ఇంకోటి ఏంటంటే రెడ్లు కలిస్తే ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఏ పార్టీలైనా ఉండనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి. పార్టీలకు వ్యతిరేకంగానే ఈ రెడ్డి కులాలకు వ్యతిరేకత అనేది ఏముండదు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వీళ్ళందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ బీసీ బిడ్డలు తీన్మార్ మల్లన్న అయితేంది, నెక్స్ట్ పోతే ఈ ఒట్టె జానయ్య గారు అయితేంది, వీళ్ళందరూ ఎదిగిపోతున్నారు. వీళ్ళందరినీ ఎట్లా అనిసి తొక్కాలి కిందికి, వీళ్ళని ఏ విధంగా జనాలలో వీళ్ళకు ఒక స్కామ్ చేసినటువంటి దొంగలని ముద్ర వేయాలని ఇదంతా చేస్తున్నటువంటి కుట్ర. తీన్మార్ మల్లన్న అయితేంది, ఒట్టె జానయ్య అయితేంది అనగతొక్కాలి, వీళ్ళని ముందుకు రానివ్వకూడదనే ప్లాన్ వీళ్ళదంతా. ఇదంతా ఒక స్కామ్ జరిగిందంట. 69 కోట్లకు సూత్రధారి అంట. మరి ఈయన కొడుకుని ముందే అదుపులోనికి తీసుకున్నారంట, ఒట్టె జానయ్య గారి కొడుకుని. ఒట్టె జానయ్య గారిని అరెస్ట్ చేద్దామంటే దొరకట్లేదంట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒట్టె జానయ్య గారిని కాపాడుతున్నది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. మళ్ళీ ఒట్టె జానయ్య పరారీలో ఉన్నారు, అరెస్ట్ చేద్దామంటే దొరకట్లేదు. ఈయనను కాపాడుకుంటూ దాచిపెట్టుకుంటూ వస్తున్నది కూడా ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేనంట. కర్ర ఇరవద్దు, పాము చావద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరిగిద్దో. ఎంతకాలం మీరు ఇలా చేస్తారో. ఎస్సీ ఎస్టీ బీసీలని ఇంకెంతగానో అనగదొక్కుతారో చూద్దాం.